సరే, అందరు వింటున్నారు కదా, అందరు వింటున్నారు కదా. నెక్స్ట్ టైం ఆ ఛాన్స్ ఇవ్వం, మీకు ఈ క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఇవ్వం. ఇవాళ కూడా మంచి బ్రహ్మాండంగా ఆర్మూర్ అసెంబ్లీ స్థాయి ఇంపార్టెంట్ నాయకులు కార్యకర్తల సమావేశం జరిగింది. అక్కడ చాలా మంచి వాతావరణంలో డిస్కషన్ జరిగింది. అయితే మీరు జీవన్ రెడ్డి గారు టాపిక్ ఎత్తారు కాబట్టి, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు ఊరికే ఫోన్ చేసుకుంటే బెదిరిస్తారట, పోస్టులు పెడితే కార్యకర్తలు, ఆయన పిఏలు ఏదో కల్పిస్తారో మరి ఏందో తెలియదు. సో ఇవాళ జరిగిన సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానం చేసినాం. జీవన్ రెడ్డి ఆర్మూర్ ఎమ్మెల్యే గారి ఫోన్ నెంబరు, ఆయన పిఏలు ప్లస్ ఆ ఎమ్మెల్యే గారికి సంబంధించిన ఫోన్ నెంబర్లు అన్నీ కూడా, వాట్సాప్లు అన్నీ కూడా అందరు బీజేపీ నాయకులు, కార్యకర్తలు, బీజేపీ శ్రేయోభిలాషులు అందరూ కూడా బ్లాక్ చేశారు. జీవన్ రెడ్డి గారితో మాట్లాడడం మాకు ఇష్టమే, కానీ నార్మల్ కాల్ మాట్లాడాలి, వాట్సాప్ కాల్ కాదు అని వాట్సాప్ అందరు బ్లాక్ చేయాలని నిర్ణయం చేసినాం. నార్మల్ కాల్ మాట్లాడితే రికార్డ్ అవుతున్నాయట, అందుకని వాట్సాప్ చేస్తున్నాడట. సో వాట్సాప్ విల్ బి బ్లాక్. జీవన్ రెడ్డి అండ్ హిజ్ రిలవెంట్ ఆఫీస్ స్టాఫ్ వాళ్ళ నెంబర్లు అందరూ కూడా. మంచి తీర్మానం. నార్మల్ కాల్ చేసి మాట్లాడవచ్చు. ప్రభుత్వం ఆరుగడ్డ పంటలు ఏమని చెప్తుంది. బోధం కానీ ఇక్కడ మెట్పల్లి కానీ షుగర్ ఫ్యాక్టరీ కానీ ఓపెన్ చేసి ఉంటే చెరుకు రైతులు చెరిగేయడానికి సిద్ధంగా ఉన్నారు. దాని మీద ఎందుకు మాట్లాడలేదు? బోధాన్ని మీ పార్టీ నుంచి లీడ్ చేసే వాళ్ళు ఎవరు కూడా దాన్ని స్పందించలేదు. మనం 6 years కంప్లీట్ అయితే లేదు, కనీసం చిన్న ప్రొటెస్ట్ చేసిన దాఖలాలు కూడా లేదు, కనీసం ఒక పేపర్ స్టేట్మెంట్ కూడా ఇచ్చిన పరిస్థితి లేదు. షుగర్ ఫ్యాక్టరీలు షుగర్ ప్రొడక్షనే కాదు, ఎథనాల్ ప్రొడక్షన్ మీద కూడా ఫోకస్ చేయాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నది. భారతీయ జనతా పార్టీ ఈ ఉద్యమం పెంచడానికి సిద్ధంగా ఉన్నది. ఇక మేము సంక్రాంతి తర్వాత విజృంభించబోతా ఉన్నాం. ప్రత్యేకంగా చెరుకు పంట, మక్క ఏదైతే ఇప్పుడు గందరగోళం నడుస్తున్నదో, వీళ్ళు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు సృష్టించిన ఈ గందరగోళం ఏదైతుందో బ్రోకెన్ రైస్ కూడా ఈ 3 రా మెటీరియల్స్ తోటి ఎథనాల్ బ్రహ్మాండంగా తయారవుతుంది. ఈ 3 పంటలకి మనది అడ్డా. ఈ 3 పంటలకు మనది అడ్డా. ఖచ్చితంగా చెరుకు ఫ్యాక్టరీలు అదనంగా ఎథనాల్ కలుపుకొని తక్షణమే స్టార్ట్ చేయాలని మా డిమాండు. నువ్వు తీసుకుంటావా కేసీఆర్ 100% నువ్వు ప్రామిస్ చేసినట్టు, లేదా నువ్వు అమ్మేస్తావా? నువ్వు తీసుకుంటలేవు, నువ్వు అమ్మేస్తలేవు. కొత్తగా ఎథనాల్ ఫ్యాక్టరీలు వేరే ఫ్యాక్టరీలు పెడతానికి ముందుకొచ్చిన వాళ్ళకి ఇది ఒక బుద్ధిమండగా తయారైపోయింది. వాళ్ళు ఎవరైనా పెద్ద ఎత్తున పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు సిద్ధంగా ఉన్న వాళ్ళు తెచ్చిపెట్టినాక ఇది తెరుస్తామని బెదిరిస్తారు ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం, టీఆర్ఎస్ నాయకులు అని పెట్టేటోడిని కూడా పెట్టనిస్తలేదు. ఇటువంటి కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి పెడతా ఉన్నాడు కేసీఆర్. నువ్వు నడుస్తావా 100% టేక్ ఓవర్ చేసి నడిపి, నీ 49% అమ్మేస్తావా కొనడానికి సిద్ధంగా ఉన్నారు. లేదు ఏదో ఒకటి నిర్ణయం చెప్పేసి ప్రైవేట్ వాళ్ళు కొత్తగా పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. వాడు చక్కెర తయారు చేసుకుంటాడా, ఎథనాల్ తయారు చేసుకుంటాడా మీకు అనవసరం. చెరుకు పంట మాత్రం పుష్కలంగా మళ్ళా మన ప్రాంతంలో మొదలైపోతుంది. ఏదో ఒక నిర్ణయం తక్షణమే సంక్రాంతి లోపల తీసుకోవాలి. సంక్రాంతి లోపల మీరు నిర్ణయం తీసుకోకపోతే సంక్రాంతి తర్వాత మీరే అడిగినట్టు మీ కోరిక మేము తీరుస్తాం. పెద్ద ఎత్తున చెరుకు పంట కోసం ఆందోళన మొదలు పెడతాం. తెలంగాణ రైతు సమస్యల్ని కేంద్రం పట్టించుకోవట్లేదు. 6 రోజులు ఢిల్లీలో ఉన్న మా సమస్యలు పరిష్కరించలేదు ఇప్పటివరకు అని తెలంగాణ మంత్రులు ఇస్తున్నారు. ఏ సమస్య పట్టించుకోలేదు? ఇక్కడ ఎవరు మాట్లాడద్దా?
మీరు బయటికి పోమను. అదనపు కొనుగోలు కావచ్చు రబీ దానికి సంబంధించి పీయూష్ గోయల్ ఒకటికి 4 సార్లు చెప్పిండు. మేము అందరం పోయినప్పుడు 40 లక్షల మెట్రిక్ టన్నులకి MOU ఉన్నది. ఖరీఫ్ పంట 21-22 మీకు అదనం కావాలంటే మీరు అడగండి, డిస్కస్ చేసి మేము తీసుకుంటానికి మేము ఓపెన్గా ఉన్నామని చెప్పిండు కదా. మరి అది చెప్పినాక ఆయన తీసుకుంటామని చెప్పినాక 40 లక్షలని 46 లక్షలకి వేసారు వీళ్ళు. ఆయన మీరు అదనంగా ఉంటే చెప్పండి తీసుకుంటామన్నాడు రారేష్. దానికి వీళ్ళు సంకలు ఎందుకు కుదుకుంటున్నారు? ఒక 15% పెంచిపించుకున్నారు. అడిగి మీకు ఎక్కువ తీసుకోమంటే తీసుకుంటామని ఆనాడే చెప్పిండు ఆయన. అది 3-4 సార్లు చెప్పిండు. దాంట్లో టీఆర్ఎస్ చేసింది ఏమున్నది? టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇయ్యాలటి వరకు ప్రత్యామ్నాయ పంటలు చూపెట్టలేదు. ఆల్రెడీ వరేసుకున్న వాళ్ళు ఉన్నారు. బాయిల్డ్ రైస్ ఎక్కడైతే ఉత్పత్తి అవుతున్నదో అవన్నీ కూడా బ్రోకెన్ రైస్కి అదనంగా బోనస్ ఇవ్వాలి. దాని గురించి మాట్లాడాలి టీఆర్ఎస్ వాళ్ళు. ఇతర రాష్ట్రాలు, భారతీయ జనతా పార్టీ రాష్ట్రాలు ఇస్తున్నట్టు వీళ్ళు బ్రోకెన్ రైస్కి ఏమిస్తారు, నూక ఎక్కువైతే ఏమిస్తారు చెప్పాలా రానున్న పంటకి, రబీ పంటకి. దాని గురించి మాట్లాడతలేదు. అఫీషియల్గా లేఖ అడిగినాం, లేఖ ఇస్తలేదు అనేది ప్రధాన వాదన. ఏం లేక కొంటాము కొనమని దానికి సంబంధించిన క్లారిటీ ఓన్లీ మాటపూర్వకంగా చెప్తున్న లేఖలు ఎవడా బేవకూఫ్ 40 బేవకూఫ్ చదువుకోలే అక్కర్లేదా వీళ్ళకి? 40 లక్షల మెట్రిక్ టన్నులు కొంటాము ఖరీఫ్లో అని లేక MOU అంటే రాసింది కాదా? అదనంగా మీకు కావాలంటే చెప్పండి, మేము ఆలోచన చేసుకొని కొంటాము, అది కూడా వీఆర్ ఓపెన్ టు ఇట్ అని పీయూష్ గోయల్ చెప్పిండు. మీరు మాట్లాడుకున్నారు, 6 లక్షలు వచ్చింది. ఏం లెక్కిస్తారా? ఏం లెక్కిస్తారు? డ్రాఫ్ట్ టీమ్ అని ఉంది నిరంజన్ రెడ్డిని, పనికి మాల సంత. ఆ నిరంజన్ రెడ్డి జిల్లాల సన్ఫ్లవర్ వేసుకుంటే రైతులు సిద్ధంగా ఉన్నారు. సన్ఫ్లవర్ సీడ్స్ లేవని అవుట్ ఆఫ్ స్టాక్ అని బోర్డులు పెట్టిరు దుకాణంలల్లా. బ్లాక్ మార్కెట్ చేస్తున్నాడు మంత్రి ఆఫీసు, మంత్రి స్టాఫ్. సన్ఫ్లవర్ సీడ్స్ విత్తనాలు ఏం రాసియాలంట? MOU ఏంది? MOU రాసిచ్చింది కాదా? అగ్రిమెంటు అది రాసిచ్చినట్టు కాదా? అంటే కేంద్రం 6 మంత్రుల బృందం ఢిల్లీ 6 రోజులు వాళ్ళ పర్యటన ఎట్లా అజెండా ఏంది? ఎందుకు పోయిన వాళ్ళు? అజెండా ఏంది? అదనంగా కొనాలి. మేము కొంటామని అంతకుముందే అన్నాడు. పోయి మాట్లాడుకోవాలి, తెచ్చుకోవాలి. యాసంగి సాగు క్లారిటీ, యాసంగి వద్దని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. ఏం క్లారిటీ కొనట్లేదు అనేది చెప్తుంది కదా సార్. ఏది? కేంద్రం వద్దంటుంది, మేము కొంటలేమని చెప్తుంది రైతులకు. దాని విషయంలో మేము కేంద్రం కలిసి పోరుబాటు పట్టింది. మేము బాయిల్డ్ రైస్ ఇయ్యమో అని రాసిచ్చింది ఎవరు? కేంద్రంకి మేము బాయిల్డ్ రైస్ ఇయ్యమో అని రాసిచ్చింది ఎవరు? అట్లా అని చెప్తున్నారు. ఈ మెడ మీద కత్తి పెడితే కేసీఆర్ ఇది ఇట్లనే క్వశ్చన్ పీయూష్ గోయల్ గారు ఆయనకు అడిగితే ఆయన నవ్విండు. చెప్పేటోళ్ళు మాకు చెప్తారని. బాయిల్డ్ రైస్ ఇయ్యమని నువ్వే రాసిచ్చినావు, మళ్ళీ ఇంకెంత ఎంత కొంటారంటే ఎట్లా చెప్తారు? అది దానికి జవాబు చెప్తారా? ఎవరైనా చెప్పారు? కొన్ని మీరు చెప్పండి. నేను ఇయ్యా నువ్వు నా దగ్గర కొంటావా అంటే దీనికి అర్థం ఉందా ప్రశ్నకి? మరి నిరసనలు చేస్తున్నారు సార్, ఢిల్లీ నుంచి ఢిల్లీ వరకు మన పోరాటాలు చేస్తున్నారు. దాన్ని ఎట్లా చూస్తారు? అందుకని ఎవడొస్తలేదు లొటపీస్ పోరాటాలు. ఎవడొస్తాడు? రైతులకు అర్థం కాకుండా ఉంటుందా సబ్జెక్టు? చూస్తలేదా? 7-8 సంవత్సరాల నుంచి ఎలా బట్టబయలు అయిపోయింది. ఎవరు కొన్నారో వరి 8 సంవత్సరాల నుంచి 34 లక్షల మెట్రిక్ టన్నుల కాడికి వెళ్ళి 95 లక్షల మెట్రిక్ టన్నుల కాడికి పోయింది 4 సంవత్సరాల తెలంగాణ నుంచి సేకరణ. మేము ఢిల్లీ పోవడం మూలంగా 6 లక్షల అదనంగా కొంటామని స్టేట్మెంట్ ఇచ్చింది అనేది వాళ్ళ వాదన. మేము సక్సెస్ అయిన విషయాన్ని వాళ్ళు చెప్తున్నారు. వీళ్ళు రాకంటే ముందే ఆయన 3 సార్లు చెప్పిండు, పార్లమెంట్ కూడా చెప్పిండు మీకు 40 లక్షలు ఇవ్వండి,
పోయిన సంవత్సరం 27 లక్షలు ఇస్తలేరు, అది కూడా ఇవ్వండి అన్న. వీళ్ళు ఏం పెద్ద సాధించినట్టు చెప్పు. పోయిన సంవత్సరం 27 లక్షలు ఇచ్చారా? ఇంకా ఇల్లే 40 లక్షలు కొంటున్నాం, ఎంఓఈ సంతకం పెట్టింది ఇల్లే. అదనంగా కావాలంటే తీసుకుంటామని ఆయన అన్నాడు పీయూష్ గోయల్. రొటీన్ ప్రాసెస్ అది. వీళ్ళు సంకల్పుతుకునేది ఏంది? వీళ్ళు ఇక్కడ అగ్రికల్చర్ పాలసీ లేకుండా, సమయానికి విత్తనాలు అందించకుండా ఆల్టర్నేట్ క్రాప్కి రైతులు వరి వేసేసిండ్రు. యాసంగికి బ్రోకెన్ రైస్కి ఎంత బోనస్ ఇస్తావు చెప్పు. ఆల్మోస్ట్ 90% ఇప్పుడు వరి సాగు చేస్తున్నారు. నెక్స్ట్ కొనుగోలు విషయంలో ఇబ్బందులు అయితే భారతీయ జనతా పార్టీ మాకేమైనా క్లారిటీ అంటే భరోసా ఇచ్చే పార్టీ. కాంగ్రెస్ పార్టీ చెప్తుంది చూడండి ఎట్లా కొనాలో మేము చూస్తామని. భారతీయ జనతా పార్టీ ఏం చెప్తుంది రైతులకు? మేమేం చెప్తలేమబ్బా, మేము క్లియర్గా ఉన్నాము. మాకు నేషనల్ పాలసీ తెలంగాణ నుంచి మేము 35 లక్షల మెట్రిక్ టన్నుల కాడికి వెళ్ళి 95 లక్షల మెట్రిక్ టన్నుల దాకా సేకరణ చేసినాం. 400% పెంచినాం. మీరు రా రైస్ ఎంత ఇస్తే అది తీసుకుంటాం. బాయిల్డ్ రైస్ ఇచ్చింది. వేరే రాష్ట్రాల నుంచి కూడా రిక్వైర్మెంట్ తగ్గిపోయింది. మీరు ఇవ్వమని చెప్పిండ్రు. ఇక ప్రాబ్లం నేషనల్ పార్టీకి ప్రాబ్లం లేదు, నేషనల్ గవర్నమెంట్కి లేదు. ప్రాబ్లం లైస్ విత్ ద స్టేట్ గవర్నమెంట్. నువ్వు రాసిచ్చినవు అక్టోబర్ 4 నాడు. నువ్వు నవంబర్ 20 విత్తనాలు కొత్త పంటలు ఏమేయాలో ఆల్టర్నేట్ చెప్తా అన్నావు. నవంబర్ 20 వాయ్ డిసెంబర్ 31 రావట్టి. వాట్ క్లారిటీ మోర్ యూ వాంట్ ఫ్రమ్ నేషనల్ గవర్నమెంట్? పోయిన సంవత్సరం 27 లక్షల మెట్రిక్ టన్నులు ఇయ్యే లవోదీపం మొత్తుకుంటున్నాయన పీయూష్ గోయల్. పోయిన సంవత్సరం ఇయ్యలే ఇంకా మీరు. ఇక్కడ మీకు దేంట్లో క్లారిటీ కావాలో చెప్పండి. ఇష్యూ వల్ల బాయిల్డ్ రైస్ది రైస్ మిల్లర్లు అందరూ కొనడానికి సిద్ధమని అసోసియేషన్ చెప్పిందా? చెప్పింది కదా. తక్కువ పైసలు వస్తే బోనస్ ఇచ్చేయి. రాష్ట్రానికి చెందిన బీజేపీ పార్టీగా మీరు ఉన్నారు, ఎంపీగా ఉన్నారు. యాసంగి పంట పైన మీరు కేంద్రం దృష్టికి తీసుకెళ్ళవచ్చు కదా. ఏం తీసుకోమన్నా బ్రదర్? అంటే ధాన్యాన్ని కొనుగోలు చేయడం కానీ, ముఖ్యమంత్రి పెట్టినవి 20 ధాన్యాన్ని కొనమని మేము ఎవరు చెప్పారు మీకు? బాయిల్డ్ కొనమని చెప్తున్నారు. ఎవరు చెప్పారు మీకు? బాయిల్డ్ ఇయ్యమని చెప్పిండు, రాసిచ్చిండు కేసీఆర్. నేషనల్ పాలసీ తెలంగాణది కాదు. నేషనల్ పాలసీ బాయిల్డ్ రైస్ ఎక్కడైతే కన్జంప్షన్ ఉందో అక్కడ ప్రొడక్షన్ సరిపోతున్నది. దెర్ ఇస్ నో రిక్వైర్మెంట్ ఫర్ బాయిల్డ్ రైస్. గత 3 సంవత్సరాల నుంచి తగ్గించుకోండి అని చెప్తున్నారు. ఇప్పుడు మేము ఇయ్యము బాయిల్డ్ రైస్ అని కేసీఆర్ రాసిచ్చిండు. 3 సంవత్సరాలు రైతులకు చెప్పిన వాళ్ళు మరి రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకోవాలి. అగ్రికల్చర్ ఏం పంట వేయాలా, ఏం పంట వేయొద్దు రాష్ట్ర ప్రభుత్వం చేసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం చెప్పలేదు, కేంద్రం చెప్తున్నది. కానీ రైతులు మాత్రం పంట వేస్తున్నారు. అంటే రైతులకు ఒక 1 year 1.5 year ఇస్తే పంట మార్పు అవకాశం ఉంటుంది. ఇప్పుడు వాటర్ ఉంది, వేరే పంట పండుతుంది. రైతులకి దిక్సూచి చేయాల్సింది ఎవరు? రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా మార్గదర్శకం చేయాలి. అగ్రికల్చర్ పాలసీ ఏ పంటలు ఏ ప్రాంతంలో వేయాల్సింది బాధ్యత ఎవరిది? రాష్ట్ర ప్రభుత్వం. మరి మీరు క్వశ్చన్ వాళ్ళని అడగాలి. వాళ్ళని అడుగుతున్నాం. అయితే ఎంపీలుగా మీరేం దృష్టి తీసుకోబోతున్నారు కేంద్రం అంటే అది కూడా అడుగుతున్నాం. నేను ఎంపీగా పోయిన సంవత్సరం ఇక్కడ రైస్ మిల్ అసోసియేషన్ నన్ను కలిస్తే రిక్వెస్ట్ చేసి జీఎంకి బాయిల్డ్ రైస్ ఎక్కువ తీపించుకున్నా ఎఫ్సిఐ నుంచి పోయిన సంవత్సరం. ఈ సంవత్సరం కేసీఆర్ మేము బాయిల్డ్ రైస్ ఇవ్వమని రాసిచ్చిండు. లాస్ట్ ఇయర్ ఐ రిక్వెస్టెడ్ జిఎంఎఫ్సిఐ. కొద్ది గొప్ప ఆయన ఒబ్లైజ్ కూడా చేసిండు. అక్టోబర్ 1కి 4వ తారీఖు ఇచ్చేసి మేము బాయిల్డ్ రైస్ ఇయ్యం ఫ్యూచర్లో అన్నాక ఇంతగానం డిస్కషన్ ఎందుకు? మీరు కూడా ఎందుకు అడుగుతున్నారు అన్నిగానం ప్రశ్న? అవును, రైతుల దృష్టి ఆ సింపుల్. దీనికి ఏముందే, రాష్ట్ర ప్రభుత్వం పన్నది, కేసీఆర్ తాగిండు పన్నాడు, లేట్ లేసినాక అప్పటికి రైతులు పంటలు వేసిండ్రు. ఆడ బ్రోకెన్ రైస్ వస్తుంది అనుకో, నూకలు వస్తే ఎక్కువ వస్తుంది అనుకో, కొంటానికి 1500కి రైస్ మిల్లర్ సిద్ధంగా ఉన్నారు. నువ్వు 300 అదనంగా ఇచ్చేసేయి. వేరే రాష్ట్రాలు ఇస్తున్నప్పుడు నీకేం సాగు? నీకు రోగం వచ్చిందా? దానికి ఎందుకు ఇంత పెద్ద రభస చేస్తున్నారు? ఎందుకే దానికి ఎందుకు రభస చేస్తున్నారు?
ఈయన చెప్పలేదా అసెంబ్లీలో 2 లక్షల కోట్ల ధాన్యం వచ్చినా కూడా మనం 1,00,00,000 కోటి ధాన్యాలు మనమే తింటాము, వేరే అంతా మనం ఎక్స్పోర్ట్ చేసుకుందామని చెప్పలేదా అసెంబ్లీలో? ఎంపీకని చెప్పినాడు, తాగి చెప్పిండా, తాగి కూడా అసెంబ్లీకి వస్తుండే ఈ మధ్య. ఏమన్నా అంటే మళ్ళీ మీరే తాగుపోతుంటారా, ముఖ్యమంత్రిని తాగుపోతుంటారా? మరి దీనికి ఆన్సర్ చెప్పాను. ఏడు అమ్ముతున్నాడు? బయట ఎక్స్పోర్ట్ చేసుకుందాం అనుకున్నాడు అన్నాడు కదా, బయట ఎక్స్పోర్ట్ చేద్దాం అన్నాడు కదా. సార్ కేసీఆర్ విమర్శిస్తే ఎంపీని బరాబర్ అడ్డుకుంటాం, అడ్డుకోవాలని కూడా ఎమ్మెల్యే పిలుపునిస్తుంది. అడ్డుకున్నారు, ఆ తన్నులు తిన్నారు. అడ్డుకున్నారు, తన్నులు తిన్నారు. నేను బాధాప్తో పోయినా గర్వంతో నా సర్పంచ్ తోటి ఇనాగ్రేషన్ చెప్పించిన. అడుగుంటే తన్నులు తింటారు కాంతే, ఇంకేముంటుంది? వీళ్ళేం అడుగుంటారంటే నన్ను. మాండవ వెంకటేశ్వరరావు గారు ఈసారి తల వేసి పెట్టారు, డోర్ తీయాడు. సార్ ఇప్పుడు మీరు నల్లరాపూర్ సొసైటీ ఉద్యోగం చేసినప్పుడు రైతులకు న్యాయం జరుగుతుంది అనుకున్నారు, ఇప్పటివరకు ఇంకా వాళ్ళకు డబ్బులు రాలేవట. అదే చైర్మన్ డీసీసీబీలో కూడా బాగా ఓడీలు పెట్టిందని ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు డీసీసీబీది 30-35 కోట్లు సర్ప్లస్ ఉన్నది, 200 కోట్ల అప్పుల పాలైంది. లెక్కపత్రం డీసీసీబీ చైర్మన్ అంటే ఆయన వాళ్ళ అబ్బాయి కదా, స్పీకర్ గారు అబ్బాయి కదా. సో స్పీకర్ గారు డీసీసీబీ చైర్మన్ ఇద్దరు కూడా ఈ 250 కోట్ల రూపాయలై సుమారు లెక్కపత్రం మొత్తం ప్రజల ముందు ఉంచాలా. ఉంచకపోతే బాన్స్వాడ నుంచి ఆందోళన మొదలు పెడతాం మేము. ముప్పై 36 కోట్ల అదనపు బడ్జెట్ ఉంటే, ఉల్టా డిపాజిట్లు ఉంటే, ఇలా 200 కోట్లకు ఏం అప్పులు అయినాయి? నువ్వు అంత డెవలప్మెంట్ ఏం చేసినావు? ఓ గోడనన్నా కట్టినావా? ఏం కట్టినావు? టోటల్ లెక్క ప్రజల ముందర ఉంచాలా సంక్రాంతి లోపల, లేకపోతే మీ అందరికీ పని ఉంటుంది బాన్స్వాడలో, మీడియా మిత్రులందరికీ. చెరుకు పంట నిజామాబాద్లో పునర్వైభవం తీసుకొచ్చే బాధ్యత భారతీయ జనతా పార్టీ. ఈ ప్రభుత్వం ఉన్న రోజులు ఉద్యమిస్తాం, వంగబెడతాం. ప్రభుత్వం మార్చి మొత్తం చెరుకు పంట రెడీ చేస్తాం. ఇక్కడ ఇలా పసుపు రైతు కూడా ఇంతో అంతో 4 రూపాయలు ఎక్కువ వస్తున్నాయంటే దానికి మోడీ గారు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల వస్తున్నాయి. మక్కకి ఎంఎస్పి పెంచిన ఘనత మోడీ గారిది, వరికి ఎంఎస్పిగా పెంచిన ఘనత మోడీ గారిది, చెరుకుకి ఎంఎస్పి పెంచిన ఘనత మోడీ గారిది. ఎథనాల్ మిక్సింగ్ ఫ్యూయల్లా గణనీయంగా పెంచిన ఘనత మోడీ గారిది. ఇవి ఉపయోగించుకోకపోతే మరి ఎందుకు మనవోసుకొని ఉన్నదా రాష్ట్ర ప్రభుత్వం? ఇంత పెద్ద డ్రాస్టిక్ పాలసీ చేంజెస్ తీసుకొచ్చినాక ఉపయోగించుకోకపోతే ఎట్లా? అవి లెటర్ కావాలి, మాకు క్లారిటీ కావాలని అడిగేటోనికి అక్కర్లేదు, అక్కర్లేనివాడు అడుగుతున్నాడు. అడగండి, గుడ్ సబ్జెక్ట్. నేను కూడా 20 నిమిషాలు ఆగిపోయినాను. నిజంగా గేట్ పడితే మాధవ్ నగర్ది రైల్వే లైన్ది మినిమం 20-25 మినిట్స్ అవుతుంది. నేను కూడా ఆగిపోయినా నేను వచ్చేటప్పుడు. సంవత్సరం దాటింది. మీరు టెండర్ పిలుచుకోండి, మర్నాడు మేము పిలుచుకుంటాం లెటర్ ఇచ్చి, ఫైనాన్షియల్ శాంక్షన్లు వచ్చేసి.
ఎంపీని అడ్డుకుంటాం, ఆడ వీక్తాం ఈడ వీక్తాం అనే బదులు పోయి 4 రూపాయలు తీసుకొచ్చి కట్టుకోరాదే. ఓల్డ్ సిటీలో కట్టిండు బ్రిడ్జు, 80 కోట్లు పెట్టి ఓల్డ్ సిటీలో కట్టిండు. ఓవైసీ ఇనాగ్రేషన్ చేసిండు. అన్ని ఎంఐఎం జెండాలు ఉన్నాయి ఆడ. కేటీఆర్ ఏడ అంతా ఓవైసీ ఉన్నది ఆడ. కేటీఆర్ చెంచాగిరి అయినగా పోయినాడు. మొత్తం ఎంఐఎం జెండాలు ఉన్నాయి. 80 కోట్లు ఓల్డ్ సిటీ చార్మినార్ ఆ ప్రాంతానికి ఇచ్చినప్పుడు నీకు మాధవ్ నగర్కి సగం పైసలు ఇవ్వడానికి శాతమైతే లేదా? మళ్ళీ కన్సర్న్ మంత్రి ఈయనే ఉన్నాడు. ఏంటి కోసం ఉన్నాడు మంత్రి? అనుమోసుకొని ఉన్నాడా? ఏం పని చేసిండు ఎలాంటి వరకు జిల్లాకి చెప్పండి. అంతకుముందు చైర్మన్ ఉన్నాడు మిషన్ భగీరథ, నీళ్ళు వచ్చినాయా? మిషన్ భగీరథ నీళ్ళు వచ్చినాయా? ప్రశాంత్ రెడ్డి మిషన్ భగీరథ నీళ్ళు ఇచ్చినావా? అది కాకపోతే R&B ఇచ్చిండ్రు, ఇచ్చి మిడికిరు నీకు. ఒక్క ఆరోపి తెచ్చినావా? బోధనలో తెచ్చినావా? అరసపల్లిలో తెచ్చినావా? మేము పైసలు కూడా ఇచ్చినాక మాధవనగర్ మొదలుపెట్టినావా? రూపాయి తెచ్చిండా జిల్లాకి? ఆయన నీ మేనిఫెస్టోలో ఉన్నది MIS పథకం కింద రైతులకి డబ్బులు ఎక్కువ మద్దతు ధర వచ్చేటట్టు చేస్తామని. ఇగో పేజ్ నెంబర్ 10, 2014 TRS మేనిఫెస్టో. రైతులకి కనీసం ధర ఇప్పించడానికి ప్రభుత్వం తానుగా జోక్యం, మార్కెట్ ఇంటర్వెన్షన్ చేసుకుంటుంది. 1, 2, 3, 4, 5, 6, 7, 8 కింది నుంచి 9వ పాయింట్, పేజ్ నెంబర్ 10, 2014 మేనిఫెస్టో. మేము చేసిన పనికి 2021 పసుపుకి ధర వచ్చే పర్వాలేదు, 22కి మళ్ళీ ధర వచ్చే లక్షణాలు కనబడుతున్నాయి పర్వాలేదు. మళ్ళా 19లో ధర రాలేదు కదా, ఏంటికి పెట్టలే మరి? 18 రాలేదు కదా, 17లో రాలేదు కదా, 16లో రాలేదు కదా, ఏంటికి పెట్టలే? ఏం రాసిచ్చాడు కదా మేనిఫెస్టోలా. మళ్ళీ పసుపు అంతా వండేది ఏడా పసుపు అంతా వండేది? ప్రశాంత్ రెడ్డి నియోజకవర్గంలో. మళ్ళీ ఏమనంటే ఎంపీని అడ్డుకుంటారు. సున్ రే బాయ్, నేను బాల్కొండనే. బాంబులు పెట్టాలి, బీజేపీలకు బాంబులు పెట్టాలని ప్రశాంత్ రెడ్డి. నేను ఏమైనా వేల్పూర్లో ఛాయ్ దాకా వచ్చిన, నెక్స్ట్ టైం పెడతాం. లేస్తే మళ్ళీ కిందికి రాడిగా అటే స్పేస్లకి. ఇంకో ఎమ్మెల్యే కేసీఆర్ నట ప్రధానమంత్రిగా చూడాలని ఉన్నదట. మా అందరు కూడా ఉంది, కేసీఆర్ మంచిగా స్వర్గంలా మందేసుకుంటూ కూర్చోవాలని చూడాలని ఉంది. కేసీఆర్ అన్ని ఫెసిలిటీలు చేసుకొని పోతాడు. ఏది తాగేటోని తెలుసు, పోసేటోని తెలుసు, మాకు తెలియదు. మాకు కోరిక ఉన్నది, ప్రధానమంత్రిగా చూడాలన్నమాట. జిల్లా డీసీకి సంబంధించి 200 కోట్ల ఓవర్డ్యూ ఉంది, కొంత ఇష్యూ నడుస్తుంది. ఎందుకు దీని మీద జిల్లా మీ పార్టీకి సంబంధించి ఎవరు కూడా స్పందించట్లేదు? ఇప్పుడే మాట్లాడితే 15th సంక్రాంతి వరకు ఇవ్వకుంటే మీ అందరికీ బాన్స్వాడ తరలిస్తాము. ఆడ పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాము, స్టార్ట్ చేస్తాం బాన్స్వాడకి వెళ్ళి. సంక్రాంతి వరకు చెరుకు ఫ్యాక్టరీల మీద కానీ చెరుకు పంట యొక్క భవిష్యత్తు ప్రణాళిక క్లారిటీతో చెప్పకపోతే అది కూడా ఉద్యమం తీవ్ర స్థాయిలో చేయడం జరుగుతుంది బీజేపీ. పార్టీ పరంగా మీరు వచ్చినప్పుడే యాక్టివిటీ కనబడుతుంది సార్.
కాన్స్టిట్యూన్సీలలో కానీ ఒకటి 2 మండలాలు తప్ప ఈయన చాలా చోట్ల ఇన్యాక్టివ్ ఉంటుంది. అక్కడ ఉన్న లీడర్లు కూడా కేరళలో కావచ్చు, పాటలు కావచ్చు, ఏ ఇష్యూ మనం చెప్పినట్టు అట్లాంటి ఇష్యూ ఏ ఇష్యూ మీద కూడా ఫైట్ చేయట్లేదు. మీరు ఉంటేనే వాళ్ళు చదువుతారా? సార్ పాత వాళ్ళకి కొత్త వాళ్ళకి ఉన్న కోఆర్డినేషన్ సార్ ఉంది. పార్టీ యాక్టివ్గా పనిచేయలేకపోతే అన్నిటికంటే బలంగా భారతీయ జనతా పార్టీ నిజామాబాద్ జిల్లాలో ఉంది కదా తెలంగాణ. మీ ద్వారా ఉన్నదా? సరే నా ద్వారానే ఉంటే ఎవరి ద్వారా ఉంటుంది ఉన్నది ఇక్కడ బలంగా యాక్టివిటీ పెరగబోతున్నది. రానున్న కాలంలో సంక్రాంతి కాగానే చూస్తారు మీరు. ఇవ్వాలి టైం ఇవ్వాలి కదా. నేను 2018లో పాదయాత్ర చేసినప్పుడు కూడా సంక్రాంతి వరకు సమయం ఇచ్చే చేసిన. పాత బీజేపీ ఆడ మెట్పల్లిలో పాదయాత్ర అనౌన్స్ చేసినప్పుడు సంక్రాంతి దాకా సమయం ఇచ్చే చేసిన. డిసెంబర్ 17, 18 నాడు అనౌన్స్ చేసిన 4 రోజుల సమయం. ఇప్పుడు కూడా సంక్రాంతి దాకా సమయం ఇద్దాం. పాత బీజేపీ లీడర్లకు పాత బీజేపీ కార్యకర్తలకు పార్టీలో స్థానం లభించట్లేదు అనేటువంటి ఒక చర్చ. ఇవాళ రోజు కమిటీలన్నీ తీయండి జిల్లా వారీగా తీస్తే జగిత్యాలు, నిజామాబాదు 85% నాకంటే సీనియర్లు ఉన్నారు. 85% ఆర్ సీనియర్స్ టు మీ బిఫోర్ ఐ జాయిన్ బీజేపీ. 10 ఏళ్ళు కావచ్చు, 20 ఏళ్ళు కావచ్చు, 15 ఏళ్ళు కావచ్చు, 85% వాళ్ళే ఉన్నారు. ఇట్లా పని చేసుకుంటా పోతామంటే ఏడ్చేటోళ్ళు మస్తు మంది ఉంటారు. అసెంబ్లీ ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి. మీ ద్వారా పార్టీలో చేరి కాన్స్టిట్యున్సీలో ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నారో టికెట్ గ్యారంటీ లేదని మీరు మొన్న చెప్పినారు. అంటే ముందే చెప్పినా లేకపోతే ఎట్లా? టికెట్ గ్యారంటీ నాకే లేదు. నేను అలాగెట్టిస్తా. పని చేసుకుంటే టికెట్ వస్తుంది. యాక్టివిటీ పెంచి కార్యకర్తలను బాగా చూసుకొని కార్యకర్తలను అందరూ సమాయత్తం చేసి టీఆర్ఎస్ మీద ఎగబడితే టికెట్ ఇంటికి వస్తుంది బీజేపీలో. ఇప్పుడు మీరే అన్నారు డి శ్రీనివాస్ గారు కాంగ్రెస్లోకి పోతారని. కాంగ్రెస్లోకి ఆయన పోతే టికెట్ ఎటు నుంచి ఎటు పోతుంది మనకు తెలియదు. కన్ఫ్యూజన్ కాంగ్రెస్ పార్టీలు ఉంటుంది. బీజేపీలో క్రిస్టల్ క్లియర్. ఐఎమ్ టెలింగ్ యూ వీ హ్యావ్ క్యాండిడేట్స్ ఇన్ 5 ప్లస్ బాన్స్వాడ 6 అండ్ వీ విల్ విన్ ఆల్ 6. చేయకపోతే చేపిస్తామే ఎందుకు అని చేపిస్తాం. కవితను ఉరుకులాడియాలి. లాస్ట్ నామినేషన్ అయినాక 15 రోజులు మండవ వెంకటేశ్వర గారికి ఇంటికి పంపించాలి కేసీఆర్ని. మా వాళ్ళతో పని చేయించడం పెద్ద పనే. షురు సంక్రాంతి కాగానే షురు. కేసీఆర్ ఫోన్ కలపాలమ్మా. నా చేతిలో ఎట్టుంటుందమ్మా. నా చేతిలో ప్రభుత్వం వస్తే తెల్లారి ఓపెన్ చేస్తాం. తెల్లారే ఓపెన్ చేస్తాం మా చేతిలో ప్రభుత్వం వస్తే. ఇంకేం చేయమంటారు చెప్పండి. కేసీఆర్ వాడే భాషలా తిట్టుమంటే మాతోడు కాదు. మేము పాదయాత్రలు చేస్తేమి, ధర్నాలు చేస్తేమి, ఇంకా విజృంభిస్తాము, లెటర్ రాస్తేమి. కేసీఆర్ లెటర్ రాసినాం డైరెక్ట్గా. ఇట్లా అంటున్నా? ఎవరంటున్నారమ్మా? చూస్తారు. తెలంగాణలో అభివృద్ధి పర్యటన ఉండే అవకాశం ఉంది. మొన్న మీకు టాస్క్ అప్పట్టినట్టుంది రాష్ట్ర బీజేపీ నేతలు. ఏం టాస్క్? అదే సార్ మీరు చెప్తారని లోపల మీటింగ్ ఏం జరిగిందని. మాకు ఒకటే టాస్క్ అప్పచెప్పిండు ఆయన. 2023లో ప్రభుత్వం కావాలి, చేస్తాం. ఏదో బయట పెట్టుకున్నట్టు ఎవరు దొరికినాయి ఆధారాలు. మరి నీకు అన్ని తెలిస్తే నువ్వే చెప్పరాదు. నువ్వే చెప్పు. అంటే నిజమా కదని అడుగుతున్నట్లేదు శిక్షణ సమాచారం. ఆయన ఉన్నాయని అన్నీ చెప్తున్నాడు. మళ్ళీ నిజమా కాదా నేనెందుకు మధ్యలో? రాష్ట్రంలో మైనింగ్ తో పాటు ఇతరత్ర అక్రమాల మీద ఈడీ నోటీసులు వస్తాయి, చాలా సీరియస్ ఉంటామని మాట్లాడుతూ వచ్చింది. ఇప్పుడు గ్రనైట్ ట్యాక్స్ ఇవేషన్లో నోటీసులు వచ్చినాయి కదా. తీసినాక సంవత్సరం పైన సమయం తర్వాత వచ్చినాయి నోటీసులు. వాళ్ళు మన దగ్గర మన దేశంలో ఏమన్నా క్రిమినల్స్ తక్కువదా? డెఫినెట్గా మై హోమ్ సంస్థ క్రైమ్ చేసింది, వస్తుంది బయటికి. ఆధారాలతో చేసింది, అది బయటికి వస్తుంది. మీరేమో
కొట్లాడతాము, టీఆర్ఎస్ కొట్లాడతాము, లేకపోతే అధికారం కోసం బీజేపీలో. రేవంత్ రెడ్డి ఏమో టీఆర్ఎస్ బీజేపీ ఒకటే, అనగా నేను పోయి హైదరాబాద్లో పోయి మోడీని కలిసి వస్తాడు, వాళ్ళు ఢిల్లీ పోయి వీళ్ళిద్దరు ఒకటే ఆయన అంటాడు. నిజంగా ఇంటర్నల్గా అదే మనం కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా మోడీని కలిసిండు పోయిన సంవత్సరం. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మోడీని కలిసిండు. రేవంత్ రెడ్డి ఏమంటాడు మరి? చెప్పు. జనాన్ని ఒకటేనా కాదా? ఒక ముఖ్యమంత్రి ప్రధానమంత్రిని కలవటం అది అడ్మినిస్ట్రేషన్లో భాగం. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎందుకు కలిసిండు మోడీని? నాకు తెలిసి 25 నిమిషాలు కొనసాగింది మీటింగు. చెప్పు మరి, దాన్ని నేను లేస్తేనే ఆలపాటి రేవంత్ రెడ్డి చెప్పాలి. మళ్ళీ రేవంత్ రెడ్డి పొద్దున్న లేస్తే ఆయన చూస్తే నాకు బాధ అనిపిస్తుంది. ఆయననేమో మనసంతా సైకిల్ మీద ఉన్నది, శరీరం ఏమో చేతులు పట్టుకున్నది. ఇక ఆయన సైకిల్ చేయితోడు తొక్కుతాడా, కాలుతోడు తొక్కుతాడా, కానీ సైకిలే తొక్కుతున్నాడు ఆయన. డాక్టర్ సాబ్ సై బోలా ఏమన్నా? ఆయన చేయితోటి సైకిల్ తొక్కుతున్నాడు రేవంత్ రెడ్డి గారు. వాళ్ళకి ఏం పార్లమెంట్లో ఏం చేయాలన్నా కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు ఒఫీషియల్గా మీటింగ్ పెట్టుకొని కలిసి చేస్తున్నారు బీజేపీకి వ్యతిరేకం. ముఖ్యమంత్రి ప్రధానమంత్రిని కలిస్తే పెద్ద పని అనే, అది కూడా కలిసి చాలా రోజులే, ఈ మధ్య కలిసి లేదు. రాష్ట్రంలో ప్రత్యామ్నాయం సార్ బీజేపీ మీద కాంగ్రెస్ మేమే అంటుంది. ప్రభుత్వం మాది, ప్రత్యామ్నాయం వదిలేంది. ఎలక్షన్లు దగ్గరకు వస్తున్నాయి, ప్రభుత్వం మాది. జిల్లాల అభ్యర్థులు కొలికొచ్చింది, జిల్లాల అభ్యర్థులు కొలికొచ్చింది. అన్ని 6 కార్యాలు ఉన్నారే. జీవన్ రెడ్డి గారికి అయితే 3-4 ఆప్షన్లు ఇస్తాం, ఎవరిని చూస్ చేసుకుని ఓడిపోతారా. అందులో మొదటి పర్సన్ మీరు అంటారు. ఇస్తాం 3-4 ఆప్షన్లు ఆయనకి. జీవన్ రెడ్డి ఓడిపోతాడు. కవిత ఓడిపోతా అని చెప్పలేదా నేను ఫస్ట్? మీ అమ్మనే కాబట్టి మీరు ఎట్లా చెప్తారు? స్టైల్ కట్టిండు శ్రీశైలం. సార్ ఇంతకీ జీవన్ రెడ్డిని ఓడిపోతుంది, ఏం చేయాలో అది చేస్తాం. ఎంపీలు కూడా అసెంబ్లీ ఎలక్షన్లో పోటీ చేస్తున్నట్టు మీరు కూడా పోయినసారి చెప్పిండ్రు, పార్టీ బెంగాల్లో చేయించిండ్రు, మళ్ళీసారి చెప్తే చేస్తాము, వద్దంటే చేయము. మాకేం షోక 3 నెలల్లో 2 ఎలక్షన్ కొట్టడానికి. కానీ పార్టీ ఆదేశిస్తే చేయాలి. కేసీఆర్ రిక్వెస్ట్ కలిసి పెట్టి ఎలక్షన్లో ఎంపీ ఎమ్మెల్యే అరవింద్ గారు ఎక్కడ పోటీ చేస్తారు? కలిసి పెడితే పోతుంది. మీరు ఎక్కడి నుంచి చేస్తారు? మీరు ఎక్కడి నుంచి? ఇది నిజామాబాద్ ఎంపీనయ్యా, మళ్ళీ ఎక్కడి నుంచి చెప్తున్నా? అదే సార్ ఆర్మూర్ రూరల్ ఆర్మూర్ ఏది కొరుట్ల కాడికి మొదలు పెడితే నేను పుట్టింది ఆడ, గోళీలు ఆడింది వెల్పూర్లా, చెడ్డీలు వేసుకున్న కాడికి వెళ్ళి తిరిగింది రూరల్లా, అర్బన్లా. ఆర్మూర్లో నా ఇల్లు ఉన్నది, ఎడికెళ్ళా నిలబడతాం పట్టు. అన్ని కవర్ చేసి మీ ఆస్పిరెంట్స్ కన్ఫ్యూజన్ ఉన్నారు సార్, మాకు అరవింద్ గారు క్లారిటీ ఇస్తారు. పని ఎక్కువ చేసుకోవాలి, ఎక్కడో అక్కడ పని ఎక్కువ చేసుకోవాలి. లాస్ట్లో లాటరీ తగులుతుందంటే తగలకపోతే ओके, मज़ा आया बॉस, थैंक यू।